హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నా అండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఉదయం టిఫిను వెజిటేబుల్ ఉప్మా చేస్తున్నానండి. మేము ఎలా చేసుకుంటామో మీకు చూపిస్తాను. చూడండి, ఈ ఉప్మాకు కావాల్సింది ఇదో టమాటాలు, ఎర్రగడ్డలు, క్యారెట్, బీనీస్, ఉప్మా రవ్వ, కరివేపాకు, అలాగే పచ్చిమిరపకాయలు అండి. చూసారు కదా, ఇవి ఇప్పుడు పాను స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుంటాము. పెట్టారు కదా, చూసారు కదా. నూనె పోస్తాను. చూసారు కదండి, నూనె పోసాను. ఇంక నూనె వేడి ఎక్కాలి. హాయ్ ఫ్రెండ్స్, నూనె వేడెక్కింది. ఇప్పుడు దీనిలో ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు, అయిపోయిందండి. ఇప్పుడు ఎర్రగడ్డలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఇలా కలుపుకొని బాగా వాడాలి. ఇది వాడిన తర్వాత టమాటాలు కొంచెం వేస్తాము. వాడిపోయింది. ఇప్పుడు టమాటాలు, బీనీసు, క్యారెట్ ఇవి బాగా వాడాలండి. నూనెలో మెత్తగా వాడిపోవాలి. బాగా మగ్గాక ఇట్లా కలుపుకోవాలి. చిన్నగా చూస్తున్నారు కదా, బాగా కలుపుకొని బాగా మగ్గనివ్వాలి. అయితే ఒకసారి చూద్దాము. మగ్గాయి, ఇంకొంచెం మగ్గనిద్దాము. కొంచెం ఉప్పు వేస్తాము. సాల్ట్ వేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేసి ఇలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇంకొంచెం మగ్గనిద్దాము. మూత పెడతాము. అయితే చూస్తాను, మగ్గిపోయినట్టుంది. మగ్గిపోయింది. ఇప్పుడు వాటర్ పోస్తాము. వాటర్ పోస్తాను. చూసారా, నేను పసుపు వేయలేదండి, కానీ బాగా కలర్ వచ్చింది కదా, పసుపు వేసినట్టు వచ్చింది. నేనైతే పసుపు వేయలేదు అండి. క్యారెట్ అవి వాడ్చాం కదా మనము, ఆ కలరే ఇది, అంతేను. నేను పసుపు వేయలేదు. చూడండి, ఇవి బాగా తెల్లాక ఉప్మా రవ్వ వేసేస్తాను. తెల్లనిస్తాము. మూత పెడుతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, చూద్దాము. తెల్లిపోతుంది. చూసారా, తెల్లతుంది బాగా. ఇప్పుడు కొంచెం జీడిపప్పు పొడి వేస్తున్నానండి. పప్పులు కాకుండా పొడి వేస్తున్నాను. పొడి అయితే అంతా కలిసిపోతుంది. అదే పప్పులు వేసామనుకో అక్కడక్కడ ఉంటాయి. మళ్ళీ పిల్లకాయలు నాకు పడింది, నీకు పడలేదు, నాకు ఆ మాటలు రాకుండా ఇప్పుడు పొడి అనుకోండి అందరికి పడుతుంది. ఒకరికని కాకుండా. పప్పులు అయితే ఒకరికి పడి ఒకరికి పడవు. ఇలా కానీ కొంచెం పొడి కానీ చేసి ముక్కలు వేసామంటే అందరికీ వస్తుంది. అందుకని నేను అలాగే చేస్తాను. చూస్తున్నారా, ఇప్పుడు ఉప్మా రవ్వ వేస్తాను. ఇట్లాగే వేసేసి కలుపుకోవడమేను. మాకు గట్టిగా ఉండకూడదండి. ఏ ఉప్మా, మామూలు ఉప్మా అయినా సరే, ఇట్లా వెజిటేబుల్ ఉప్మా అయినా సరే మాకు గట్టిగా ఉండకూడదు, లూజ్గా ఉండాలి, పలసగా ఉండాలి. అందుకని మేము ఎక్కువ వాటర్ వేసుకుంటాము. చూస్తున్నారు కదా, అట్లా కలిపి మూత పెడతాం కాసేపు. హై ఫ్రెండ్స్, చూస్తాము ఒకసారి. అయిపోయింది. చూసారు కదా, ఇంతేనండి. మేము ఇలాగే చేసుకుంటాం.
చూస్తున్నారు కదా. ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుంటాము. కాలుతుంది తిమ్మ చేది పాప. చూడండి అంతే అండి. ఇంక బౌల్లో తీసుకోవడమేను, ఉడికిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, ఇదండి వెజిటేబుల్ ఉప్మా రెడీ. చూస్తున్నారు కదా, మేము ఇలాగే చేసుకుంటాము. దీనిలోకి మేము పిల్లలైతే చక్కెర వేసుకుంటారు, మేమైతే ఏ ఊరగాయ అయినా పచ్చడైనా ఇంట్లో చేసిన చట్నీ అయినా సరే పచ్చడి అయినా సరే ఏదైనా వేసుకుంటే ఎక్కువగా మేము మామిడికాయ ఊరగాయ వేసుకుంటాము. దీనిలోకి నంచుకోను బాగుంటుంది, చక్కెర అయినా బాగుంటుంది, కానీ మేము మామిడికాయ ఊరగాయ వేసుకుంటామండి. చూస్తున్నారు కదా, బాగుంది కదా కలర్ఫుల్గా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరందరూ సపోర్ట్ చేస్తుంటే మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తానండి. ఉంటానండి.